హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సందడి. ఈ రోజు స్పెషల్ ఏంటంటే గోదావరి స్టైల్ చేపల పులుసు అండ్ చేప ఫ్రై. ఈ రెండు నోరూరిపోయే టేస్ట్ తో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మన చేపలు ఫ్రెష్ గా ఉన్నవి తెచ్చుకోవాలి. చేపల పులుసు అయినా ఫ్రై అయినా ముక్క గట్టిగా ఉండాలండి. మా వారు ఆల్రెడీ చేపల పులుసు తీయించేసి ముక్కలు కట్ చేయించి తీసుకొచ్చారు. కానీ ఇంకొకసారి వీటిని మళ్ళీ మన ఇంటి దగ్గర ఇలా క్లీన్ చేసుకోవాలండి. మాకైతే వీటిని కడగడానికి సరైన ప్లేస్ లేదనమాట. నేనే ఇలా ఒక టైల్స్ ముక్క పెట్టుకుని క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్ గా వాళ్ళు సరిగ్గా తీయకపోవచ్చు, అందుకనే నేను మళ్ళీ ఇంకోసారి పులుసు పూర్తిగా పోయేలా కడుక్కోవాలి. చాలా మందికి చేపల పులుసు చేస్తే ముక్కకి ఉప్పు కారం పట్టదు, పులుసు కూడా నీళ్ళ వస్తూ ఉంటుంది. ఫిష్ ఫ్రై చేస్తే మసాలా విడిపోతుంది. ఈ రోజు ఈ యొక్క వీడియోలోనే గోదావరి స్టైల్ చేపల పులుసు స్టెప్ బై స్టెప్ సీక్రెట్స్, అలాగే బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేలా పర్ఫెక్ట్ ఫిష్ ఫ్రై రెండు ఎలా చేసుకోవాలో డీటెయిల్ గా చూపిస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి స్టెప్ లో ఒక చిన్న టిప్ దాగి ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను. దీంతో కడిగితే చేప నీసు వాసన తగ్గుతుంది. ఓకే, కడిగేయడం అయిపోయిందండి. పులుసుకి ఫ్రైకి ముక్కలు సెపరేట్ చేసుకుందాం. ఇప్పుడు పులుసు కోసం తీసిన ముక్కలకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం వేసి ముక్కకి బాగా పట్టేలా కలుపుకోవాలి. చూడండి, ముక్కకి ఈ మాదిరిగా బాగా అంటినట్లు కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఫ్రై పీసెస్ కి మసాలా పట్టిద్దాం. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి. ఈ కార్న్ ఫ్లోర్ వేయడం వలన ముక్కకి పట్టిన మసాలా విడిపోకుండా ఉంటుంది. కొద్దిగా నిమ్మరసం పిండితే టేస్ట్ డబుల్ అయిపోతుంది. ఇప్పుడు అన్నిటినీ ఇలా మిక్స్ చేయండి. ముక్కకి మసాలా బాగా పట్టాయో లేదో చూసుకోండి. ఇలా కలిపాక 30 మినిట్స్ పాటు వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు ఎలా వేసుకోవాలో చూసుకుందాం. గోదావరి చేపల పులుసు అంటే మెయిన్ గా చింతపండులోని ఉల్లిపాయ పేస్ట్ లోనే రుచి దాగి ఉందండి. ఇక్కడ నేనైతే చింతపండుని ఈ మాదిరిగా తీసుకొని నానబెట్టా. చింతపండు రసం చిక్కగా ఉండాలి, నీళ్ళగా ఉంటే పులుసు రుచే పోతుంది. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోండి. మరీ జోరుగా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పెట్టుకోండి. ఇక పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కోసుకొని ఉంచుకోండి. గోదావరి పులుసులో పచ్చిమిర్చి కారమే హైలైట్ అండి. అలాగే టమాటా కూడా ఇలా ముక్కలుగా కోసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయండి. చేపలు, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, టొమాటా, కొత్తిమీర అన్ని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి అందులో వేసుకొని గరిటెతో బాగా తిప్పుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, చేపల పులుసుకి ఆయిల్ బాగా వేసుకోవాలి. అప్పుడే పులుసు 2-3 రోజులైనా టేస్ట్ పాడవదు. ఇప్పుడు ఉల్లిపాయ వేగాక టమాటా ముక్కల్ని అందులో వేసుకొని బాగా వేపండి. ఇప్పుడు చేప ముక్కలు కూడా అందులో వేసుకోండి. అలాగే అందులో వాటర్ కూడా వేసుకొని వీటిని జాగ్రత్తగా ఇలా నేను తిప్పినట్లు తిప్పండి. ఎక్కువగా గరిటెతో తిప్పకండి, అలా తిప్పితే ముక్క విరిగిపోతుంది. అందుకనే కొంతమంది పులుసు చేసుకొని చివర్లో ముక్క వేసి తిప్పుతూ ఉంటారు. కానీ నేను ముక్క ముందుగానే వేసుకొని ఎలా జాగ్రత్తగా చేసుకోవాలో చూపిస్తున్నా. ఇప్పుడు మూత పెట్టేసి ఈలోపు చింతపండుని ఇలా నీళ్ళతో బాగా పిసుక్కోండి. ఇలా చేశాక తుక్కుకి పక్క తీసేసి చింతపండు నీళ్ళని పక్కన ఉంచుకోండి. తరువాత జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు చింతపండు పులుపుని అందులో వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తే రుచి అదిరిపోతుంది.
అలా అన్నీ వేశాక ఎక్కువగా గరిటెతో తిప్పకండి. ఇలా గిన్నెని జాగ్రత్తగా పట్టుకొని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు దీనిని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి అన్నీ సరిపోయా లేదా టేస్ట్ చేద్దాం. ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, నోరూరించే చేపల పులుసు రెడీ. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసేద్దాం. ఆల్రెడీ వాటిని కలిపేసి 30 మినిట్స్ పైన పక్కన పెట్టేశాం. వాటిని జస్ట్ ఆయిల్లో వేసి వేపడమే. ఇప్పుడు ఒక పెనం గానీ లేదా ఇలాంటి నాన్ స్టిక్ కడాయి గానీ పెట్టుకోండి. ఇదైతే అస్సలు అడుగంటదు. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా ముక్కను విరిగిపోకుండా జాగ్రత్తగా వేసుకోండి. వేసిన వెంటనే వాటిని కదపకండి. అట్లీస్ట్ 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మెల్లగా ఫ్లిప్ చేయండి. చూడండి, మసాలా ఎక్కడ ఊడిపోకుండా పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఎలా వచ్చిందో. ఇలా ఫిష్ ఫ్రై అయ్యాక దాని మీద కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేస్తే ఆ టేస్టే వేరు. ఓకే, ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. అన్ని ఇలా పక్కకు తీసేసుకుందాం. చూసారు కదండి, ఇక్కడ మన గోదావరి స్టైల్ చేపల పులుసు చిక్కబడి ముక్క కూడా గట్టిగా పర్ఫెక్ట్ గా ఎలా ఉడికిందో. అలాగే ఫ్రై కూడా చూసారా, మరీ డ్రైగా అయిపోకుండా లైట్ గ్రేవీగా ఎలా వచ్చిందో. మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.